సో మరి అమరావతి ఒక మునిగిపోయే ప్రాంతం అంటూ గతంలో కూడా అండ్ ఇప్పుడు కూడా వైసీపీ నేతలైతే ఆరోపిస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే గనక ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారంటూ చూసుకుంటే గనక, ఇది కాకుండా మరోవైపు చూసుకుంటే గనక ఇది మునిగిపోయే ప్రాంతం అంటూ కూడా వైసీపీ నేతలైతే ఆరోపణలు చేస్తున్నారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది. అలాంటిది ఎన్నో అభివృద్ధి పనులు మనం చూస్తూనే ఉన్నాము. అంటే మొన్న ఉచిత గ్యాస్ కానివ్వండి, లేకపోతే వందనం కానివ్వండి, లేకపోతే ఇలాంటివి ఎన్నో చూస్తూనే ఉన్నాము, ఉచిత బస్ కానివ్వండి. ఈ నేపథ్యంలో ఇన్ని అభివృద్ధి పనులు చేసినా కూడా ఇది అమరావతి ఒక మునిగిపోయే ప్రాంతం అంటూ కూడా వైసీపీ నేతలు అయితే గతంలో ఆరోపించారు, అది ఇప్పుడు కూడా ఆరోపిస్తున్నారు. ఏంటి సార్ దీని వెనకాల? అంటే మీరు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమం ఒకటి అదొక సబ్జెక్టు. అమరావతి మీద ప్రత్యేకించి ఈ రోజున కాన్సన్ట్రేట్ చేశారు కొంతమంది. అంటే ఈ రోజు కాదు, అది అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసుకున్న తర్వాత మొదలుకొని అనేక రకాలుగా, అది అమరావతి కాదు భ్రమరావతి, కమ్మరావతి అని, అంటే ఒక కులాన్ని ఆపాదించేటువంటి విధంగా చేయడం. కొంతమంది ఏమో గతంలో వైసీపీ నాయకులు అది మునిగిపోయే ప్రాంతం అని కొంతమంది, లేదు 3 పంటలు పండే ప్రాంతంలో రాజధాని ఎలా కడతారని మరి కొంతమంది శృతి మించి అదొక శ్మశానం అని, ఎడారని రకరకాల వ్యాఖ్యానాలు ఇష్టొచ్చినట్టు చేశారు. 29 గ్రామాల ప్రజలు దాదాపు 33,000 ఎకరాలు ఇంచుమించు ఇచ్చినటువంటి వాళ్ళ త్యాగాన్ని పదే కూడా కించపరుస్తూ మాట్లాడేటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఈ అమరావతిని రాజధానిగా చేయాలి అని నిర్ణయించినప్పుడు 2014-19 మధ్యన అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా 3 ప్రాంతాలకి మధ్యలో ఉండే ప్రాంతం కాబట్టి 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ఉద్దేశం నాకు లేదు, కాబట్టి అమరావతినే రాజధాని అనేటువంటి ప్రకటించి ఆయన కూడా అన్నాం. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అతను మూడు మారిపోయింది. అమరావతిని మళ్ళీ 3 ముక్కలు చేయాలని చెప్పి చూసి దాని కూడా భంగపడ్డాడు. 5 సంవత్సరాలు కూడా అతను రాజధాని రాష్ట్రానికి పరిపాలన చేశాడు. ఇప్పటికే ఎప్పుడైతే 2024 ఎన్నికల్లో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులు చాలా శరవేగంగా నడుస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ కావచ్చు, అదే సందర్భంలో ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి అనేకమైనటువంటి సంస్థలు రావడం కావచ్చు. ఈ మధ్యకాలంలో సింగపూర్ కూడా చంద్రబాబు గారు వెళ్ళడం, ఇవన్నీ చూసిన తర్వాత ఒక విధమైనటువంటి బురద జల్లాలి అనేటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ శ్రీకారం చుట్టినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీడియా, ప్లస్ వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలో కొంతమంది ఉంటారు. ఈ రోజు కూడా పేపర్లో చూశానండి, ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ప్రధాన పత్రికల్లో అనంతపురానికి చెందినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి దీని మీద ఒక పోస్ట్ పెడతా, ఇది డ్రోన్ రాజధాని అంటే మునిగిపోయినటువంటి ప్రాంతాన్ని ఒక ఫోటో పెట్టి, ఇదిగో మన అమరావతి మునిగిపోతుంది, రాష్ట్రంలో పెట్టుబడులన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తే ఒక కించపరుస్తూ హేళనగా ఒక పోస్ట్ పెడితే దాన్ని హైలైట్ చేసి చెప్పినాయి. ఆయన పేరు చెప్పడం మనకు అసంబద్ధం, ఎందుకు వేస్ట్. కానీ నేనేమంటున్నానంటే అతను కూడా ప్రభుత్వ ఉద్యోగి. ఇటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అతనంటే హైలైట్ చేశారు, కానీ అటువంటి వ్యక్తులు చాలా మంది ఒక రకమైనటువంటి వాళ్ళకి ఆ భావన, అంటే ఒక ఏమంటారో ఒక రకమైనటువంటి ఐడియాలజీతో ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు ఏదో రకంగా ఈ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలి. వాళ్ళకి ఏంటంటే చంద్రబాబు గారు అంటే కోపము, పవన్ కళ్యాణ్ గారు అంటే కోపము, లేకపోతే ఒక సామాజిక వర్గం మీద కోపము, రకరకాల ఎజెండాలు ఉంటాయి వాళ్ళకి. ఆ ఎజెండాలతోటి ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో ఘోర పరాజయం పాలైందో, ఏదో రకంగా అమరావతి మీద కూడా బురద జల్లాలనేటువంటి కార్యక్రమం. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చూశారు కదా, అమరావతి ప్రాంతానికి పెట్టుబడులు వస్తుంటే వాళ్ళకి లేఖలు రాయడం, ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దు, రాష్ట్ర సంపద అంతా తోచి ఇక్కడ పెడుతున్నారు అనేటువంటి లేఖలు రాయడం. వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏడీబీ కావచ్చు, రకరకాలుగా చేశారు. లెటర్లు రాయడం, తప్పుడు పేర్లు, ఆకాశరామన్న ఉత్తరాలు, ఎన్నో రకాలుగా చేశారు. వీటిలన్నింటినీ అధిగమించి ఈరోజు కూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి ఎన్ని నిధులు రావాలో అన్ని నిధులు తీసుకొస్తా, ప్రజల మీద భారం పడకుండా మిగతా వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏడీబీ నుంచి, బ్యాంకుల నుంచి నిధులు తీసుకొచ్చి అద్భుతమైనటువంటి ఒక శాశ్వత రాజధాని ఆంధ్రప్రదేశ్ కట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. దానికి నిజంగా ఆంధ్రప్రదేశ్ అన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద అన్నా ఏమాత్రం ప్రేమ ఉన్న వ్యక్తులైనైతే దాంట్లో జరుగుతున్న ఏమైనా లోపాలు జరిగితే ఎత్తి చూపండి, తప్పులేదు. ఇప్పుడు ఎవరికైనా హక్కు ఉంటుంది, పలానా అని చెప్పి లోపాలు ఉంటే ఎత్తి చూపొచ్చు. అది మానేసి మొత్తానికి అమరావతి ప్రాంతం మీద విషం చెమ్మడం ఏదైతే ఉందో ఇది మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఎందుకంటే ఏంటంటే అమరావతి ప్రాంత రైతులు ఈ రోజు అంటే మనకి ఆ 29 గ్రామాల ప్రజల గురించి మాట్లాడుకుంటున్నాం.
అసలు ఈ రాజధాని సబ్జెక్ట్ లేనప్పుడు ఎన్నో కొన్ని వేల సంవత్సరాలుగా చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం అది. అప్పటికే గ్రామాలు ఉన్నాయి, ప్రజలు బతుకుతున్నారు. ముంపు ప్రాంతం ఏంటమ్మా? ఈ రోజు వర్షాలు, అధిక వర్షాలు పడుతున్నాయి దేశం అంతా. వాతావరణ పరిస్థితుల్లో మార్పుల వలన ఏదైనా కానీ అధిక వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్ బర్స్ట్ లా పడుతుంది వర్షం కూడా. ఢిల్లీ మొలగట్లేదా దేశ రాజధాని? ముంబై మొలగట్లేదా ఆర్థిక రాజధాని, దేశ ఆర్థిక రాజధాని? చెన్నై మునగట్లేదా? హైదరాబాద్ పరిస్థితి ఏంటి? విశ్వనగరం అంటున్నాం. హైదరాబాద్ పరిస్థితి ఒక సెంటీమీటర్ వర్షం పడితే ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడెక్కడ రోడ్లు నిలబడిపోయింది. అలాగని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఎక్కడైనా హైదరాబాద్ మీద మాకు హైదరాబాద్ వద్దు, రాజధాని హైదరాబాద్ మార్చండి అని ఎక్కడ అంటున్నారా? ఏంటిది? ఎక్కడెక్కడో ఖచ్చితంగా గుంతలో ఉన్న ప్లేస్ లో నీళ్లు నిలవ ఉంటాయి వర్షం వచ్చినప్పుడు. పొలాల్లో ఉన్నటువంటి నిలబడినటువంటి నీళ్లు ఫోటోలు తీయడం, ఎక్కడెక్కడ గుంతల్లో నిర్మాణాలు జరుగుతున్నప్పుడు గుంతలు తవ్వుతారు కదా, ఆ నీళ్లు తీయడం, ఆ ఫోటోలు తీయడం, విషయం చెప్పడం. అంటే నిజంగా సార్, అంటే అధికారంలో ఉన్నట్టు నిజంగా ఏదైనా ఉంటే, కెపాసిటీ ఉంటే ఏదైనా మంచి పనులు చేసి చూపించాలి. అలాంటిది అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయలేదు, అండ్ అలాగే అధికారం దిగిన తర్వాత ఇంకా ఇలాంటి పనులు చేయడానికి మరింతగా రెచ్చిపోయారని చెప్పొచ్చు. అంటే నేను ఏమంటానంటే అమ్మా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైతే ఒక బాధలో ఉన్నారు, ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. అదే అమరావతి కానీ పోలవరం కానీ కంప్లీట్ అయిందనుకో, ఆ క్రెడిట్ కూటమి ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి ఆ క్రెడిట్ రాకూడదు అనేది ఒక దుర్మార్గమైనటువంటి ఫ్యాక్సిస్ట్ మెంటాలిటీ అది. ఆ మెంటాలిటీతో వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళకి సపోర్టివ్గా పార్టీ ముద్ర లేకుండా కొంతమంది ఎనలిస్టుల రూపేనో లేకపోతే ఒక మేధావుల రూపేనో కొంతమంది ఏం చేస్తున్నారంటే సూడో సెక్యులరిస్టులు కొంతమంది ఈ విధమైనటువంటి పోస్టులు పెట్టడం, అది మునిగిపోయే ప్రాంతం, రాజధాని మొత్తం రాజధాని సొమ్ములను తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. అసలు ఎక్కడ పెడుతున్నారు అసలు? బట్ మన ఖజానా మీద ఇబ్బంది పడకుండా, భారం పడకుండా ఒక పక్క నుంచి గ్రాంట్ల రూపాయన డబ్బులు తీసుకొని వస్తే అది కేంద్ర ప్రభుత్వం కట్టేలాగా ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఎందుకు వాళ్ళకి నొప్పి? ఇప్పటికీ రైతులు మాట్లాడుతున్నారు, ఎక్కడ మునిగిపోయింది ఒకసారి రండి, మా అమరావతి ప్రాంతం వచ్చి దర్శించండి, మేమంతా హ్యాపీగా మేము బతకట్లేదా? మునిగిపోయేటువంటి ఆ పొలాల్లో ఫోటోలు తీసుకొచ్చి వచ్చి మొత్తం మునిగిపోయిందని దుష్ప్రచారం చేయడం ఎందారము అని వాళ్ళ రైతులు కూడా మాట్లాడుతున్నారు. నేను ఏమన్నానంటే, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కొన్ని విషయాల్లో మెతకతనం పనిచేయదు. ఖచ్చితంగా ఇటువంటి సోకాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, విషయం చెబుతున్నటువంటి వ్యక్తులు ఎవరో ఉన్నారో సోషల్ మీడియాలో, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అందులో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తా కూడా ఈ విధంగా విషయం చెబుతున్నట్టు ఒక ప్రత్యేకమైన ఎజెండా తోటి కొంతమంది వ్యక్తుల ప్రోద్బలంతో వాళ్ళు పనిచేస్తున్నారంటే ఎంతవరకు హర్షణీయం? ఖచ్చితంగా లోపాలు ఉంటే చెప్పాలి, అంతే తప్ప బురద చల్లడం. మన రాజధాని ఇప్పటికీ ఎన్నో రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా ఎన్నో ప్రాంతాలు తిరిగాం. ఇప్పటికీ ఒక శాశ్వతమైన రాజధాని ఏర్పడుతుంది. దానికి నిర్మాణానికి మనం అంతా సహకరించాలి. అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి అనేక రకాల పెట్టుబడులు పెట్టి దాని డెవలప్మెంట్ కార్యక్రమం కూడా జరుగుతున్నాయి. ఒక అద్భుతమైనటువంటి నగరం ఏర్పడబోతుంది అక్కడ. అంటే ఒక గ్రీన్ సిటీ, అంటే పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటా జాగ్రత్తగా, అదేవిధంగా మన చారిత్రక అవసరాలన్నీ కూడా అక్కడ కనిపించేలాగా, భవిష్యత్తు వాణిజ్య అవసరాలు పనిచేసేలాగా అనేక లక్షలాది మంది ఉపాధి కల్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి నగరం ఏర్పడుతుంది. ఇప్పటివరకు మన రాజధాని లేదు సార్. ఇంకొకటి, మొన్న కూడా చూసుకుంటే కనుక ఎంతో ప్రతిష్టాత్మకంగా బస్సుకి ఉచిత బస్సు మహిళలకి కూడా ఇచ్చారని చెప్పొచ్చు. అలాంటిది అందులో కూడా ఆ దాన్ని కూడా డ్యామేజ్ చేయడానికి వైసీపీ నేతలైతే చూస్తున్నారు. అంటే బస్సులో ఏ విధంగా వెళ్ళి గొడవ చేయడమో, కండక్టర్స్ కానివ్వండి, ప్రజలతో కానీ మహిళలతో గొడవ చేయాలంటూ కూడా ఆ పథకాన్ని కూడా డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒకటమ్మా, ఎప్పుడైతే తల్లికి వందనం బంపర్ సక్సెస్ అయిందో అక్కడి నుంచి వాళ్ళకి మొత్తం కళ్ళు బయలుగమని భవిష్యత్తులో వచ్చేటువంటి అన్నిటి మీద కూడా, అంటే సూపర్ 6 లో భాగంగా వచ్చే పథకాలు కావచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద కావచ్చు, ఏదో రకంగా బురద జల్లాలి. నేను నిన్న విజయవాడ బస్ స్టాప్ లో నేను ఉన్నా, నేను స్వయంగా చూశాను అక్కడ. అద్భుతంగా ఎంత ఆనందిస్తున్నారు మహిళలు. డైలీ అక్కడి నుంచి బయట పక్క ప్రాంతాలకి వెళ్ళే వాళ్ళు, కానీ పక్క ప్రాంతాల నుంచి వచ్చి విజయవాడలోకి వచ్చి పని చేసుకునే వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారులు కావచ్చు, చిరు వ్యాపారులు కావచ్చు, ఎంత అద్భుతంగా చేసుకుంటున్నారు మహిళలు. ఒక మహిళకి కుటుంబంలో నెలకు 15 నుంచి 3,000 రూపాయలు లబ్ధి చేకూరుతుంటే ఆ కుటుంబానికి ఉపయోగపడుతుంది. అటువంటి పథకంలో ఏమైనా లోపాలు, అదే అంటాను, ఎక్కడైనా సరే దేంట్లో అయినా సరే ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో భాగంగా ఏదైనా లోపాలు ఉంటే చెప్పాల్సిన బాధ్యతగా చెప్పొచ్చు. కానీ మొత్తం ఆ పథకమే తప్పు, ఆ నిర్ణయమే తప్పు అని బురద జల్లితే మాత్రం ప్రజలు హర్షించరు. అందుకని ప్రజలు హర్షించడానికి తెలుసు కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదలాగా వాగారు రకరకాలుగాను అమరావతి ప్రాంతం మీద. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళ మాట మారుస్తున్నారు.
అమరావతి మీద మేము మళ్ళీ ఒకసారి పునరాలోచించుకుంటామని చెప్పి మాటలు మారుస్తున్నారు. వాళ్ళకి అర్థమైంది ప్రజలు చిచ్చి అంటున్నారని చెప్పి. కాకపోతే ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇండైరెక్ట్ గా కొంతమందిని సెలెక్టివ్ పీపుల్ చేసుకుని ఒక ఎనలిస్టుల పేర్ల మీదో లేకపోతే ఇటువంటి మేధావుల పేర్ల మీదో సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ లో వాళ్ళతో ఇంటర్వ్యూస్ కానీ తీసుకుని ఏదో రకంగా ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద పథకాల మీద బురద జరుగుతున్నారు. ఏంటంటే ప్రజలు చాలా గమనిస్తారమ్మా, ఇప్పటికే బుద్ధి చెప్పారు. వీటి అందరి వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ప్రజలందరికీ అర్థమవుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఖచ్చితంగా మనం అద్భుతమైన నిర్మాణం చేసుకుంటున్నాం, నగర నిర్మాణం చేసుకుంటున్నాం. భవిష్యత్తు తరాలకు అద్భుతంగా ఉన్నటువంటి నగరం నిర్మాణం అవుతుంది. అనేక మంది పెట్టుబడులు వస్తున్నారు. ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఒక భరోసాగా ఉండాలి, ప్రజలకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండేటువంటి భరోసా ఇవ్వాలి అంటే ఇటువంటి సోకాల్డ్ పీపుల్ ఎవరైతే బురద జల్లుతున్నారో వాళ్ళ మీద మాత్రం ఫేక్ ఫొటోస్ పెడుతున్నారమ్మ. అక్కడ నేను ఏమంటానంటే చెరువుల ఫోటోలు, పొలాల్లో వర్షం వస్తే నీట మిలుగుతాయి కదా, ఆ ఫోటోలు తీసుకొచ్చి ఇదే అమరావతి, ఇదే రాజధాని అని చెప్పి ఎవరైతే ఎటకారంగా పెడుతున్నారో, వ్యంగ్యంగా పెడుతున్నారో వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా కేసులు పెట్టాలి. అంటే ఏమంటే స్వేచ్ఛకే బరిదిగబ్బుకి చిన్న గీత ఉంటది. స్వేచ్ఛ పేరుతో భావ ప్రకటన స్వేచ్ఛతో మా ఇష్టం వచ్చిన మేము పోస్టులు పెట్టుకుంటాం అనేటువంటి కుదరదు. అండ్ ఇంకొకటి వాళ్ళు సాక్షి టీవీలో కూడా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రసారం చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఆ ఛానల్స్ కావచ్చు, ఆ పేపర్ కావచ్చు, అదేవిధంగా కొంతమంది ఇటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళ మాట్లాడే వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే ఇదే నిజం అనుకుని కొంతమంది ప్రజలకు వెళ్ళవలసిన వెళ్తుంది, చెడు ఎక్కువ వెళ్తుంది కదమ్మా, మంచిగా చెడు ఎక్కువ వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి మీద ఒకళ్ళిద్దరి మీద చర్యలు తీసుకుంటే రెండో వాళ్ళు మాట్లాడరు. అమరావతిని ఎంత దారుణంగా బేసియల్ రాజధాని మాట్లాడితే ఇన్ని రకాలుగా చేశారు చూశారు కదా, దాని మీద కూడా చర్యలు తీసుకున్న వాళ్ళు కొంత ఆగింది. ఏంటంటే అలాగే ఏదో కొన్ని చర్యలు కొంతమంది మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్, నమస్తే.